హాయ్ బంగారం. ఐ థింక్ 2-3 వీక్స్ ముందే నాకు సాంగ్ వినిపించారు అన్న. అండ్ అప్పటికే నేను ఆ తర్వాత ఎప్పుడైనా అన్నకి కలిస్తే ఐమ్ లైక్ ఓన్లీ లైక్ రాయ్ 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 పిల్ల, నాకు ఆ హమ్ అవుతుంది అని ఆ సాంగ్. అండ్ ఎప్పుడైనా మనం ఒక పాట వింటే ఇఫ్ యు ఆర్ హమ్మింగ్ దట్ సాంగ్ అంటే ఆ పాట అక్కడే సక్సెస్ అయినట్టు. బికాజ్ ఆ పాట మళ్ళీ మళ్ళీ రావాలి మైండ్కి, ఈ పాట ఏంటి హమ్ చేస్తున్నామని. సో గ్రేట్ జాబ్ టు ద హోల్ మ్యూజిక్ టీమ్. అండ్ గోవింద్ మాస్టర్, ఐ హోప్ అంటే నేను మీతో ఒకసారి వర్క్ చేశాక అప్పుడే నేను మేనిఫెస్ట్ చేశా సార్తో ఒక్క సాంగ్ రావాలి నాకు, సార్ కొరియోగ్రాఫ్ చేయాలని. ఐ హోప్ రిషిక యూ ఆల్సో ఇఫ్ లిస్నింగ్ టు. అండ్ ఐ థింక్ ఒక ఫోక్ సాంగ్కి యునో మేల్ లీడ్స్ ఆర్ ఫుల్ మాస్ రఫ్ టఫ్ టఫ్. అండ్ నిఖిల్ అన్న ఆబ్వియస్లీ డిడ్ అ గ్రేట్ జాబ్. నేను ఎలా ట్రైనింగ్ ఇచ్చానో అలానే చేశారు కూర్చో. అండ్ కానీ సోనియా యూ ఒక యునో when a female comes into a frame of a folk song, grace, you brought that grace to that song. Mimmalni chuste ba okay, the frame is very beautiful. And congratulations Sam garu, you have done a great job. And idi nak teliyadu that you guys have shot this in 6 to 7 hours. adi ante nenu shock అయిపోయాను. ఇట్స్ జస్ట్ ఫోక్ సాంగ్ అనేది మాకు తెలుసు, ఫోక్ సాంగ్స్లో టేక్ బై టేక్ ఉంటుంది, టేక్స్ ఉంటాయి అండ్ ఏదో ఒకటి ఉంటుంది బికాస్ దే ఆర్ సో మెనీ డాన్సెస్. సో ఐ థింక్ ద టీమ్ అనేది, ఈ టీమ్ ఏదో ఉందో ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియో అండ్ ద హోల్ టీమ్, యూ గైస్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ట్రెండింగ్ వెళ్తుంది, వెళ్ళొద్ది కాదు, పక్కా వెళ్తుంది ట్రెండింగ్. అండ్ ఒక స్టెప్ అన్నతో చేస్తా, సో ఒక స్టెప్ తర్వాత కంగ్రాచులేషన్స్ అన్న ఫర్ యువర్ బిగ్ 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 సాంగ్ and manifesting so many movies, so many great songs for him. And I hope you all bless Nikhil Anna with all your blessings and all your love. Thank you. First of all, ఎంత దాచుకున్నారో చూసారా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్వి టీం అందరికీ థ్యాంక్స్ చెప్పే ముందు మీ అందరికీ థ్యాంక్స్. అంతా ఇని భరించి కొంతమంది అనుకుంటారు పాయింట్కి రా ఎవడరా అది. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా పేషెన్స్గా ఉండి అదంతా విన్నందుకు. అండ్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి గురించి అంటే ర్యాగింగ్ చేస్తారు అని చూస్తున్నారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. అంటే మా టీం అంతా సపోజ్ కొరియోగ్రాఫర్ కానీ, డాన్సర్స్ నిఖిల్ అండ్ ప్రణయ్ కానీ, మా హీరో హీరోయిన్ మొత్తం అంతా టీవీ ఫ్యామిలీ నుంచి వచ్చాము, రియాలిటీ షోస్ అందరం చేసాము. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. మేము ఎప్పుడు ఒక ప్యాకేజ్ లాగా సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. మీరు ఇంతకు ముందు అంటే ఓన్లీ మా టీవీ స్టార్స్తో చేస్తేనే సపోర్ట్ చేస్తామని కాదు, ఫ్యామిలీలోకి వచ్చారు కాబట్టి మిగతా సాంగ్స్ ఏ చేసినా సరే సపోర్ట్ చేస్తాము. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్, వాడిని సపోర్ట్ చేసి ఈ సాంగ్కి ఇంత చేసి మా అంటే తీసుకొచ్చినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్ నేను చెప్తున్నాను, ఏదో ఒకసారి ఐ విల్ సపోర్ట్ యూ గ్యారంటీ, ఎప్పుడైనా ఒకసారి. అండ్ కమింగ్ టు మై టీమ్, చూసే ఉంటారు మేము వేసే యాశాలు అన్నీ. సార్కి సంవత్సరంన్నర తర్వాత గ్యాప్ వచ్చాక ఈ సాంగ్ వచ్చింది. అంటే లాస్ట్లో తలుపేసాడు అని సాకేత అడుగుతున్నాడు కదా, చెప్తున్నాను. చూసా నేను. సరే, ఇది నీకు ఎప్పుడు సలహా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వను అడ్వైజ్, ఎందుకంటే అడ్వైజ్ ఇచ్చినా తీసుకోరు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నాము. ఎవరైనా అనుకుంటారు, జనరల్ ఆడియన్స్ కూడా, ఎవరికైనా బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకే లైఫ్, ఏది క్యాష్ చేసుకున్నా అన్క్యాష్ చేసుకున్న ఈ 1 year లోపే అని చెప్పి అంటారు. బట్ దట్ ఈజ్ రాంగ్. ఏ వర్క్ వచ్చినా ఏదొచ్చినా సరే గ్రాప్ చేసుకో, సిన్సియర్గా వర్క్ చెయ్యి, నువ్వు ప్రోలాంగ్ అవుతావు ఇండస్ట్రీలో. ఎగ్జాంపుల్ నేనే. ఫ్రమ్ 2011 మూవీస్ తర్వాత స్మాల్ స్క్రీన్ తర్వాత మళ్ళీ మూవీస్, మళ్ళీ రియాలిటీ షోస్, మళ్ళీ సిరీస్. వచ్చిన వర్క్ని ఏది కాదన్ను, పక్కోళ్ళ మాటలు వినొద్దు, ఎందుకు సార్ ఆ వర్క్, ఎందుకు సార్ ఈ వర్క్ అంటాడు. ఎవ్వడు వచ్చి మీ ఫ్యామిలీని పోషించరు, ఎవ్వరు వచ్చి మీకు సలహాలు అయితే ఇచ్చేస్తాడు. సలహానే కదా, నాలుకే ఎటు పడితే అటు మాట్లాడదు, సలహానే కదా ఇచ్చేస్తారు. సో
అలా డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా నెక్స్ట్ బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. చాలామంది హైలైట్ అవుతారు, అరే మనం డ్రాప్ అయిపోయాం, మన ఫేమ్ ఇంతవరకే అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా సిన్సియర్గా చెయ్యి. అంటే ఏ వర్క్ వచ్చినా అంటే మరీ కలిపేసే వర్కులు చేయమాక. వెనక్కి కూడా ఉంది. సో అదైతే ఒక సలహా నేను ఇవ్వదలుచుకున్నాను అంతే, అంతకు మించి ఏదో చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. మీ సాంగ్స్ ఇలాగే హిట్ అయ్యి మంచి మనీ బ్యాంక్ వచ్చి ప్రొడ్యూసర్ బాగుంటే, అంటే నేను ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్ ఏ మూవీ రిలీజ్ అని ఇదే చెప్తాను, ప్రొడ్యూసర్ బాగుంటే అందరికీ వర్క్ జరుగుతుంది. కెమెరా కానీ 24 క్రాఫ్ట్స్ ఎవరికైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్.